హలో ఫ్రెండ్స్, నిన్న ప్రశాంత్ గెలిచాడు. ఆ ప్రజల తీర్పుని బిగ్ బాస్ కూడా ఈసారి ఎన్నట్టున్నాడు. మొత్తానికి తలంచి ప్రశాంత్ రైతు బిడ్డని విన్ చేశారు. అందరూ కూడా ఓటింగ్ ప్రకారం అదే కోరుకున్నారు. సామాన్యుడు గెలవాలని గెలిచాడు. ఒక బాధాకరం, ఒకటి సంతోషం. దేనికి ఇదవ్వాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే లేటుగా వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే శివానని థర్డ్ పొజిషన్లో బయటికి తీసుకురావటం మాకు చాలా బాధ అనిపించింది. మనకే కాదు, చాలామంది ఆడియన్స్కి అదే బాధ. కామెంట్లు కూడా అదే బాధ పెడుతున్నారు. ఎందుకంటే ఒక చాణక్యుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా కానీ ఫస్ట్ పొజిషన్లో విన్నర్ అయ్యే అర్హత ఉన్న పర్సన్, ఎంత ఇమేజ్ ఉన్న పర్సన్, తర్వాత తెలివిగా ఆ హౌస్ని లాక్కొచ్చిన పర్సన్. బిగ్ బాస్ హౌస్ అంటేనే 7 సీజన్ అంటేనే శివాన్న అన్న బ్రాండ్ ముద్ర వేసుకున్న పర్సన్. తర్వాత ఇద్దరు శిష్యుల్ని రాసి యోధులుగా తయారు చేసిన పర్సన్. ఒక కృష్ణుడిలాగా వాళ్ళకి హితబోధ చేసి ఆ స్థాయి తీసుకొచ్చిన పర్సన్ని థర్డ్ పొజిషన్లో చూడలేకపోయాం. మనమే కాదు, హౌస్లో కూడా థర్డ్ పొజిషన్లో శివాజీ అన్న అనగానే హౌస్ మేట్స్ కూడా నోరు ఎల్లబెట్టారు అందరు. ఎందుకంటే అందరి దృష్టిలో కూడా శివన్నే విన్నర్ అన్న కాన్సెప్ట్ ఉంది. శివన్ తర్వాత ఎవరంటే ప్రశాంత్ అనేది అందరు వాళ్ళ దృష్టిలో ఉంది. కాబట్టి శివన్న బయటకు వస్తున్నాడు అనగానే వాళ్ళందరికి కూడా స్టన్ అయిపోయారు. మేము కూడా స్టన్ అయిపోయాం అసలు. ఎందుకంటే ఒకవేళ విన్నర్ స్థానంలో కాకపోయినా రన్నర్ స్థానంలోనే శివాజీ అన్న పెడతారు, కృష్ణార్జునులకు పోటీ ఉంటుంది అనేది అందరూ యాక్సెప్ట్ చేశారు. అది అందరూ కూడా దృష్టిలో అదే ఉంది. అసలు ఫస్ట్ 4-5 వారాల్లో కూడా శివాజీ అన్నే విన్నర్ అనే బ్రాండ్ ముద్ర అనేది వేసేసుకున్నాడు. అసలు ఫస్ట్ పర్సన్కి ఆ స్థానానికి అర్హుడు శివన్నే. కానీ మరి శివన్ని థర్డ్ పొజిషన్లో చూడటం అనేది మాకు చాలా బాధగా ఉంది. అసలు శివన్న బయటకు వస్తుంటే ప్రశాంత్ ఏడుపు చూడాలి, ఎట్లా ఏడ్చాడో థర్డ్ పొజిషన్లో బయటకు వెళ్తున్నాడని. చాలా బాగా ఏడ్చాడు. ఎంత బాగా ఏడ్చాడంటే అబ్బా కాళ్ళు పట్టుకుని వదలకుండా ఏడ్చాడు. కాబట్టి మాకు కూడా చాలా బాధ వేసింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రశాంత్ అయితే విన్ అవ్వడం సంతోషమే. ఎందుకంటే సామాన్యుడు, ఎన్నో వీడియోలు చేశాడు, ఏడ్స్ చేశాడు, బతిమాలాడు. కొంతమంది సపోర్ట్ చేయమని యూట్యూబర్లను కూడా బతిమాలాడాడు. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు, కొంతమంది తిట్టారు. నీ మొహం నువ్వేంట్రా వెళ్ళలేదు అక్కడికని. దొంగ కూడా అన్నారు, వాడు మొహం చూసి దొంగలాగా ఉంటాడని హౌస్లో కూడా అన్నారు. అట్లా అన్న పర్సన్ ఎన్నో మాటలు పడ్డాడు, ఎన్నో అపనిందలు, ఎన్నో నిందలు, రతిక వాళ్ళ అపనిందలు. ఇన్ని మైల్స్, ఇన్ని మెట్లు దాటుకొని 4వ వారం వరకు ప్రశాంత్ అనేది ఒక నెగిటివ్ మోడ్లోనే ఉన్నాడు. 4వ వారం నుంచి శివాజీ గారు చేర్చుకొని అప్పుడు బుద్ధులని చెప్పి ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, రతికని వదిలే అని ఎన్ని చెప్పుకొని నిజంగా బ్యాక్ బోన్ ప్రశాంత్కి కానీ ఎవరికి కానీ వీళ్ళు ఈ స్థానంలోకి వచ్చారంటే మాత్రం టాప్ 5 గ్రేట్. అసలు టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ గెలిచినట్టే. కాకపోతే ఎవరో ఒకరికే కప్పు ఇవ్వాలి కాబట్టి ప్రశాంత్ విన్నాడు. కానీ టాప్ 5లో ఉన్న అందరూ గెలిచినట్టే. కానీ శివన్న థర్డ్ పొజిషన్ ఉండటం అనేది బాధాకర విషయం. కానీ శిష్యుడు గెలవాలని ఒక గురువుగా కోరుకున్నాడు కాబట్టి శివన్న మాటను కూడా మరి బిగ్ బాస్ విన్నట్టున్నాడు. అదే అక్కడ నెరవేర్చాడు. ఆడియన్స్ కోరిక కూడా అదే అయిపోయింది. ఎందుకంటే సామాన్యుడు గెలవాలి. ప్రతిసారి సెలబ్రిటీలే అక్కడ విన్ అవుతున్నారు, సెలబ్రిటీలే అక్కడ కప్పు తీసుకొని వెళ్తున్నారు. ఈసారి సామాన్యుడు ఆ సెలబ్రిటీలు అడ్డైనటువంటి బిగ్ బాస్ స్టేజ్ని బద్దలు కొట్టేశాడు. ఇదైతే బిగ్ బాస్ సీజన్లన్నింటిలో కూడా చరిత్ర. ఇది సామాన్యుడు ఆ స్థాయికి వచ్చి గెలవడం అనేది ఒక చరిత్ర సృష్టించాడు. సామాన్యుడు తలుసుకుంటే ఏదన్నా చేయగలడు, దేన్నైనా బద్దలు కొట్టగలడు, దేన్నైనా ఉల్టా పల్టా చేయగలడు అనేది ప్రశాంత్ చేసి నిరూపించాడు అక్కడ. ఒక పక్క ప్రశాంత్ గెలిచాడని సంతోషం, ఒక పక్క శివన్న థర్డ్ పొజిషన్లో బయటకు వచ్చాడు అనేది బాధ. శివన్న బయటకు రాగానే వాళ్ళ కొడుకు, ఆ పెద్ద కొడుకు అయితే అసలు నోరు తెరిచేసాడు, అయ్యో వచ్చాడా అని. చిన్న కొడుకు అయితే వాటేసుకుని ఎట్లా ఏడ్చాడో పాపం. అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా బయట, దాన్ని బట్టి వాళ్ళ నాన్నకున్న ఇమేజ్ని బట్టి శివన్న గెలుస్తాడనేది ప్రతి ఒక్కడికి ఉంది అక్కడ. పిల్లలకే కాదు, ప్రతి ఒక్క హౌస్ మేట్స్కి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఉంది. కానీ మరి బిగ్ బాస్ వాళ్ళ ఉద్దేశం ఏంటి? స్పైలో ఒకరికి ఏరని అనుకున్నారేమో. స్పాకి రన్నరప్ ఇచ్చి స్పైకి విన్నర్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారేమో తెలియదు. కానీ ఇదైతే కొంచెం శివన్న విషయంలో మాత్రం చాలా బాధగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి.
సామాన్యుడైతే గెలిచాడు. ప్రశాంతే కాదు, సామాన్యులు అందరూ గెలిచినట్టే. అందరి కోరిక కూడా అదే కాబట్టి మరి శివన్న థర్డ్ పొజిషన్లో ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటితోటి బిగ్ బాస్ అయిపోయింది. అలా అనుకొని మమ్మల్ని దూరం చేసుకోవద్దండి. ఇంకా వీడియోలు ఒకటి పెడుతూనే ఉంటాము. మీరు చూసి మమ్మల్ని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.